నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి చాలా పెద్ద పెద్ద గట్టిగా కేకలేస్తూ అరుస్తూ నిజంగానే ఆయన 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూలగొట్టేస్తుంది, లేకపోతే పక్క రాష్ట్రాలకు తళించేస్తుంది అన్న ఆక్రోశం ఆయన మాటల్లో కనిపించిందండి. కోటి సంతకాల సేకరణ అన్నారు, అలాగే రచ్చబండ అన్నారు. కట్ చేస్తే ఈరోజు అసలు ఆయన ఆంధ్రప్రదేశ్లోనే లేరు, అలాగే భారతదేశంలోనూ లేరు అంటున్నారు. ఏంటి అసలు ఆయన బిహేవియర్ ఏంటి? ఇలా రాజకీయాలు ప్రజలు ఎంత మేర నమ్ముతారంటారు? ఇప్పుడు ఆయన నమ్ముతారా నమ్మరా అనే విషయం ఆయనకు అనవసరం. అతను అనుకున్నది సాధించాడా లేదనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రజలు 151 స్థానాలు ఇచ్చిన తర్వాత అతను ఏమనుకున్నాడంటే, నేను ఏం చేసినా ఎన్ని కుంభకాణాలు చేసినా ప్రజలు పట్టించుకోరు, 1,00,000 కోట్ల రూపాయలు గుర్తించారు 2011 సంవత్సరంలోనే, అయినా సరే నాకు 2019లో 151 సీట్లు ఇచ్చారు కాబట్టి నా అవినీతి గురించి ప్రజలు ఆలోచించట్లేదు, కాబట్టి నేనేం ఎంతైనా సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన రావడానికి అదొక కారణం. ఇప్పుడు నిన్న అతనికి అసహనంతో మాట్లాడాడనైతే నేను గమనించారా లేదు. ఎందుకంటే అసహనంలోంచి వచ్చిన ఆక్రోశం. ఎందుకంటే అతను పర్యటనకి వస్తున్న సందర్భంగా తొలిసారిగా భారీ ఎత్తున దళితులు నిరసన కార్యక్రమం ఒకటి చేపట్టారు. ఆ నర్సీపట్నంలో మంచి పేరున్న డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారి వినాయల్స్ బోర్డులు పెట్టారు. అది చూసిన తర్వాత మనిషికి ఇంకేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అర్థం కాని పరిస్థితిలో ఆ ఉక్రోషం ఆ నిరసన ఆ విధంగా వ్యక్తం చేశాడని అయితే నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే అతను ఊహించలే అవన్నీ. ఎందుకంటే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కార్యకర్తలు ఎటు ఉంటారు, వాళ్ళు ఏ రాజకీయ పార్టీలైనా ఈ మధ్య సమీకరించడం మొదలుపెట్టాయి. ఇప్పుడు అతనికి చాలా అవసరం కదా అది, ఎందుకంటే బలం నిరూపించుకోవాలి. రెండోది, నిన్న అక్కడికి వచ్చిన కార్యక్రమం కూడా మీరు గమనిస్తే 9వ తారీఖు నాడు ప్రపంచ వేదికగా అంటే క్రికెట్కి సంబంధించి మహిళా ప్రపంచ కప్ జరుగుతూ ఉంది. దాని సందర్భంగా దక్షిణాఫ్రికా వాళ్ళు, ఇండియా మహిళలు అక్కడ పోటీ పడుతున్నారు విశాఖపట్నంలో. అంతర్జాతీయ మీడియాలన్నీ దాన్ని కవర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి గతంలో లాగా అతను విశాఖపట్నంలో రాంగ్లోని పోయినసారి మామూలుగా బిజినెస్ సమ్మిట్ సందర్భంగా విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే, అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు 2019కి ముందు ఆ సమ్మిట్కి వచ్చినప్పుడు కూడా ఇతను హడావుడి చేయడానికి విశాఖపట్నం వస్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిలా. అప్పుడు అతనికి డైవర్ట్ అయినాయి, అంటే మీడియా అంతా దాని గురించే చర్చ వచ్చిందనమాట. సేమ్ అలానే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగంలోనే పోలీసులు ఆపేస్తారని అతను భావించాడు. అట్లా చేయొచ్చు, ఎందుకంటే ప్రయాణం చేయటం కానీ అంత 63 కిలోమీటర్లు అట్లా రోడ్డు మార్గంలో వెళ్ళటం కానీ అతనికి ఇష్టం లేదు, అది మనస్ఫూర్తిగా. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్తే ఈ డొల్లతనాలన్నీ బయటపడతాయి కదా, అక్కడ నిర్మాణాలు ఎలా చేసింది, ఎంత కేటాయించింది, మరి ఎందుకు అంత తక్కువలో జరిగినాయి, ఏం జరిగిందని అడుగుతారు కదా, అవన్నీ చెప్పాలి కదా. అక్కడైతే కాలేజీ లేదు, విద్యార్థులు లేరు, కట్టడాలు మాత్రమే కనపడతా ఉన్నాయి. మరి అయిపోయింది అని చెప్పుకొని వచ్చాడు కదా ఇప్పుడు దాకా. ఇవన్నీ కూడా ఇబ్బంది పడతారని చెప్పి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే ఆపేస్తారని భావించాడు. అంటే నర్సీపట్నం దాకా నన్ను వెళ్ళనియరు, నేను ఆ కాలేజ్ చూపించే అవసరం లేదు, ఈ మధ్యలో చేసే హడావిడి చాలు, నేను ప్రజల అటెన్షన్ పొందడానికి ఆయన ఫీల్ అయ్యాడు. అది రెండోది, ఈ హడావిడి జరిగేటప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకోంలోనే ఇంటర్నేషనల్ మీడియా అంతా కవర్ చేయడానికి వస్తారు కదా. అప్పుడు ఏంటంటే జాతీయ స్థాయిలో ఇంకేముంది, అక్కడ 1000 మందిని పోగేయంలోనే విమానాశ్రయం మొత్తం నిండిపోయి కుప్పలు తెప్పలుగా జనం వచ్చేసారు, జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు, అతను బయటికి రానియట్లేదు అని చెప్పిన హడావుడి చేస్తారు. ఈ హడావుడి ప్రసారం అయిపోతే ఇక్కడ ఇవన్నీ పోతాయి, మిగిలిన కార్యక్రమాలన్నీ అతను ప్రచారం వస్తుంది, అక్కడే స్టేట్మెంట్ ఇస్తాడు. మా వాళ్ళు 40 రోజులు కాదు, అప్పుడు గ్యారంటీగా 400 రోజులు ఇచ్చేవాడు. కానీ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే, అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు, చాలాసార్లు చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఇలానే ఆయన చంద్రబాబు గారి ఇంటి గేట్లకు తాళాలు వేయడం కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ గారిని రూమ్లో బంధించడం కావచ్చు విశాఖపట్నంలో, ఇలా జరిగాయి కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా కట్టడి చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా లేదనుకుంటున్నారు మీరు ఏమన్నా? అది జగన్మోహన్ రెడ్డి కాబట్టి చేశాడు, ఇది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పర్యటన చేస్తే పర్యటన ప్రతిసారి 1,00,000 కోట్లు పోతాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా తెలుసు. అందుకని అతను పర్యటనకి ఫ్రీగా వదిలేస్తున్నారని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే అతని నోటితోటి అతనే తప్పులు చెబుతాడు, తప్పు చేస్తాడు కాబట్టి. వీళ్ళు పెద్దగా చేసుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నెంబర్ 1 బ్రాండ్ అంబాసిడర్ అని ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని అయితే నేను భావిస్తున్నా. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు అక్కడికి వచ్చాడు, ఏం చెప్పాడు, ఏమి సాధించాడు? అక్కడికి వచ్చేసి ఆల్రెడీ టీవీల్లో వచ్చేది, వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేసి చెప్పేదే చెప్పారు. అట్లా చెప్పలేదుగా. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ రాబోయే ముందు ఏం చెప్పారు, మేము కాలేజీలు పూర్తి చేసాం అని చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడికి వచ్చేది నిర్మాణాలు ఏమైనా చూపించాడా?
ఇదిగో ఈ నిర్మాణాలు ఇంత అయినాయి, నేను ఇన్ని కోట్లు శాంక్షన్ చేశాను, అసలు దీనికి అనుమతి ఉందా? దీనికి అనుమతి ఉందా? ఇండియన్ మెడికల్ సైన్స్ వాళ్ళ తరపు నుంచి అనుమతి ఉందా? అనుమతి లేకుండా అక్కడ నిర్మాణం జరిగితే సీట్లు కేటాయిస్తారా? అది అవగాహన కూడా లేదు అతనికి. అక్కడికి వచ్చాడు, అంతకుముందే పాపం సీమరాజా వెళ్ళాడు, అంతర్జాతీయ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. అలాగే మిగిలిన వాళ్ళందరూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మరి వాళ్ళు అంతకుముందు బొత్స సత్యనారాయణ అక్కడ ఎల్లతెలికి ఏమన్నాడు? 5 సంవత్సరాలు పట్టొచ్చు, 7 సంవత్సరాలు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, నిధులను బట్టి అని చెప్పని అన్నాడు. హైకోర్టు పక్కన సివాట్లు వేసింది. ఏం చెబుతాడు? ఇన్ని ముక్కుమ్మడి దాడి జరిగితే పాపం ఆ పసిపిల్లాడు ఏం చెబుతాడు చెప్పండి? తండ్రి లేని పిల్లాడు, తల్లిని పంపించేశాడు, చెల్లి తిరస్కరించేసింది. మరి ఏం చేస్తాడు చెప్పండి? అందుకనే అసలు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నాడు. మామూలుగా మన దగ్గర ఉంటే ఈ కాలంలో కొంచెం అన్న ఉంటుంది, అక్కడికి వెళ్తే శీతాకాలంలో ఇంకెక్కువ ఉంటుంది ఇంగ్లాండ్లో. అందుకని అక్కడ సేద తీరడానికి వెళ్తున్నాడు అని అయితే నేను భావిస్తున్నాను. 40 రోజులు మామూలుగా ఇందాక నేను అన్నట్టు అది కనుక ఎయిర్పోర్ట్లో కనుక ఆపేసినట్టయితే అతను 400 రోజులు ప్రకటించేవాడు ఈ నిరసన కార్యక్రమాలన్నీ. అప్పుడు 4 కోట్లు చెప్పేవాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి చేత సంతకాలు చేపిస్తాను నేను దీని మీద అని చెప్పని 4 కోట్లకి వెళ్ళేవాడు. అది మర్చిపోయాడు పాపం. ఇక్కడైతే చెప్పేవాడు, అక్కడికైతే చెప్పలేకపోతున్నాడు. 1,000 మొదలు వేయించేవాడు. అట్లా చేయాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కూటమి, మీరు అన్నారు కదా కూటమి శ్రేణులు ఇట్లా ఆలోచిస్తున్నాయి అని చెప్పని, కూటమి పెద్దలు ఇతను గురించి పెద్దగా దృష్టి పెట్టుకోవట్లా. అది చెప్తున్నాను నేను. వాళ్ళు అనుకున్నట్టుగా ఏమి జరగట్లే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గురించి పెద్దగా ఆలోచించట్లేదు. అభివృద్ధి, ఇప్పుడు అదే విశాఖపట్నంలో 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఈరోజు దానికి సంబంధించినంతవరకు గూగుల్ది రేపు ఒప్పందాలు కూడా జరగబోతున్నాయి. ఢిల్లీకి వెళ్ళేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి వెళ్ళేసి జరగబోతూ ఉన్నాయి. వర్షం ఒక్కోటి కనపడతా ఉన్నాయి. ఆర్ఎస్ఎల్ మెట్లు కావచ్చు, టీసీఎస్ కావచ్చు, మిగిలినవన్నీ కూడా ఈరోజు ఎన్నికిపోయినవన్నీ కూడా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. మొదలు పెడుతున్నారు. 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి. ఒక పక్కన భోగాపురం ఎయిర్పోర్టు విపరీతంగా ముందుకెళ్ళిపోతూ ఉంది. అది కూడా రేపు జనవరికో మార్చికో ప్రారంభోత్సవం అంటున్నారు. వేగవంతంగా పనులైతే జరుగుతున్నాయి. వాళ్ళు అనుకున్నది సాధించుకుంటూ వెళ్తున్నారు. సరే, వాళ్ళు చేసేది మామూలుగా చట్ట ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోదాం, మనం ఏదైనా కక్ష సాధింపు చర్యలు ఎందుకు భాగంగా జరుగుతూనే ఉన్నాయి కదా. మద్యం కోణంలో ఎటు ఎల్లడేతను, మద్యం కుంభకోణంలో ఇవాళ కాకపోతే రేపైనా సరే అదుపులో తీసుకుంటారు. దానికి సంబంధించిన విదేశాల్లో కూడా చూస్తున్నాం కదా. దక్షిణాఫ్రికాలో వాళ్ళ తమ్ముడుదైనటువంటి రెడ్డి గ్లోబల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏ విధంగా మంత్రి దగ్గరుండి అధికారులతో పాటు ఒకళ్ళు వీళ్ళు మామూలుగా మనలా కాకుండా మంత్రి దగ్గరుండి దానికి సీల్ వేయించాడు వాళ్ళ గోడౌన్లకి. కెమెరూన్ పట్టణంలో సీల్ వేయించాడు. కాబట్టి ఇక అక్కడ కూడా ఈరోజు ఇవాళ కాదు రేపైనా సరే అవి కూడా సర్దుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి తనకు క్షేమంగా అప్పుడు ఓడల్లో తరలించింది ఇదే అనిల్ రెడ్డి ద్వారా, మద్రాసు నుంచి తరలించింది కావచ్చు, కాకినాడ పోర్ట్ నుంచి బియ్యంతో పాటు తరలించినవి కావచ్చు, అక్కడ సెట్ చేసుకోవడానికి అన్నీ సరి చేసుకోవడానికి వెళ్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.